కృష్ణాల్లో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం. తెరపైకి కొత్త ప్రాజెక్టులు. బేసిన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం. ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు. గతంలో అధ్యయనం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ల తయారీకి ఉత్తర్వులిచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చి కార్యరూపం దాల్చని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈ లోపు సుమారు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వులకు జారీకి కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం 2021లో జూన్ 24న ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కృష్ణా బేసిన్లో భవిష్యత్ అవసరాల దృష్టిలో పెంచుకొని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఉంచనుందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. నిజంగా ఎంత ఈ ప్రభుత్వానికి ఎంత అవగాహన లోపం, ఎంత చిత్తశుద్ధి లోపం ఉందనేది మాత్రం ఈ విషయం మీద స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటి అని చెప్పేసి అంటారా, నిజంగా దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ హయాంలో దాదాపు 85% పూర్తయినటువంటి సందర్భం. నార్లాపూర్ నుంచి కూడా నార్లాపూర్ రిజర్వాయర్ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అక్కడ వెటరన్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. కొద్దిగా జస్ట్ ఒక ఎఫర్ట్ పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దాదాపుగా రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దాని మీద సస్యశ్యామలం కావడం, నాట్ ఓన్లీ సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు పాలమూరు రంగారెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్ టు కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన దాంట్లో నేను ఒక ప్రత్యక్ష సాక్షిని అక్కడ నాకు గ్రౌండ్ రిపోర్ట్ చేసి నాకు అవకాశం దక్కినప్పుడు నేను పోయినా. అసలు ఆ టన్నెల్స్ చూస్తే, ఆ నార్లపూరు, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత ఇంకా కరివెన, చాలా అద్భుతమైనటువంటి ఒక రిజర్వాయర్లతో ఉన్నటువంటి ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈరోజు జాతికి అంకితం చేస్తే ఈరోజు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎమ్మటే అయిపోతే ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అంటే ఇంకా జనాలకు అంత కొద్దిగానే తెలుసు. ఒకసారి నిజంగా చెప్తున్న దక్షిణ తెలంగాణ ప్రజలు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఈ పార్టీకి దక్షిణ తెలంగాణ ఆల్మోస్ట్ కాళేశ్వరాన్ని తలదన్నేలా కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉండేది వాళ్ళకు అవసరాలు తీరేది. కానీ ఏమన్నంటే మేము ఇక్కడి నుంచే ఉన్నాము, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు అయిపోయినామని చెప్పేసి ఆ ఉమ్మడి జిల్లాలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ఉమ్మడి జిల్లా నుంచే ఉన్న ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కనీసం ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. అక్కడ ఉన్నటువంటి బాహుబలి మోటార్లు అయితేనేది, ఒక విధంగా చెప్పాలంటే కాళేశ్వరాన్ని తలదన్నేల మోటార్లు ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నాయల్లా. చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఒక ఇంజనీరింగ్ వండర్ అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాన్ని కావాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ పూడిక పడేలా, మళ్ళీ ఆ రిజర్వాయర్లు పనికి రాకుండా పోయేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని అంతా పక్కన పెట్టుకున్నంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అంట. పాలమూరు రంగారెడ్డి కనుక కంప్లీట్ అయితే ఇంకా ఏ ప్రాజెక్టు కూడా దక్షిణ తెలంగాణకు ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఈ 3 జిల్లాలకైతే ఖమ్మంకు కొంచెం తక్కువ దానికి, ఎందుకంటే అక్కడి నుంచి గోదావరి బేసిన్లో ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన చేయొచ్చు. ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే దక్షిణ తెలంగాణ ఒక అన్నపూర్ణగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్రై ఏరియా కాబట్టి ఇక్కడ నీళ్లను మనం కృష్ణా వాటర్ అత్యంత ఎక్కువగా నీటి వినియోగించుకునే ఒక ఏకైక ప్రాజెక్ట్ ఏదైతే ఉందంటే అది ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే. అలాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కుట్ర చేస్తూ ఉంది. కుట్ర జరిగేలా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అది కనుక పేరు వస్తుంది, అది కనుక రేపొద్దున ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద ఒక విపరీతమైనటువంటి కుట్రకైతే తెరలేసిన పరిస్థితి వస్తుంది. చూద్దాం, నిజంగా మనం కూడా త్వరలో అటు వెళ్దాం ఒకసారి. పాలమూరు రంగారెడ్డి తీర ప్రాంతాలకు సంబంధించి, ఆ పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు ఉన్నటువంటి ప్రాంతాల రైతులు ఏమంటున్నారు, నిజంగా మహబూబ్నగర్ రైతులు ఏమంటున్నారు, లేకపోతే వనపర్తి జిల్లా రైతులు ఏమంటారు, వీళ్ళందరూ కూడా ఒకసారి అడిగే ప్రయత్నం అయితే తొందరలో చేసి మీకు చూపిస్తా. ఏదేమైనా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని వీళ్ళంతా తొందరగా కంప్లీట్ చేయాలి.
దక్షిణ తెలంగాణని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి కూడా మనం కూడా ఈ ప్రభుత్వాన్ని ఒకసారి కోరే ప్రయత్నం చేద్దాం.